శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. మానవుడు ప్రతి వాడు కూడా నా జాతకంలో నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, లేకపోతే నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, నేను ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను, సంతాన యోగం ఏంటి, ఈ విధంగా ఆతృతగా ప్రతి సిద్ధాంతిని కూడా అడుగుతూ ఉంటాడు. వాళ్ళ యొక్క జాతకంతో పాటుగా గోచారం కూడా తప్పనిసరిగా చూసుకోవాలి. జాతకం చెప్పేటప్పుడు సిద్ధాంతులు ఎప్పుడు కూడా 60% జాతకాన్ని, 40% గోచారాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తారు. అలా చెప్పకపోతే అది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈ గోచార రీత్యా శుభాలను ఇచ్చేటువంటి వాడు ఎవరంటే గురువు. గురువు తర్వాతే శుక్రుడు వస్తాడు. అందుకే గురుమూఢంలో ఏ కార్యక్రమాలు చేయరు. కారణం ఏంటంటే గురుమూఢంలో కనుక చేసినట్లయితే ఆ కార్యక్రమాలన్నీ కూడా శుభ ఫలాన్ని ఇవ్వలేవు. కాబట్టి గురుమూఢమే చెయ్యరు. అదేవిధంగా ప్రతి జాతకుడికి కూడా గురుడు 12 సంవత్సరాలలో 12 రాసుల్లో సంచరించడం వల్ల 12 సంవత్సరాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని వస్తుంది. అది ఎలాగిస్తుంది అనేటువంటి విషయం చెప్పుకుందాం. మన చంద్రుడు ఏ రాశిలో ఉంటే అది ఒకటి అవుతుంది. ఎప్పుడు కూడా మన జన్మరాశి అవుతుంది అనమాట. చంద్రుడు ఏ రాశిలో అయితే ఉంటాడో, అంటే ఉదాహరణకి అనురాధ నక్షత్రం వాళ్ళకి వృశ్చిక రాశి కాబట్టి అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎప్పుడూ చంద్రుడు వృశ్చికంలోనే ఉంటాడు, ఆయన మార్చక్కర్లేదు మనం. అలాగే మూల ధనుస్సులో ఉంటాడు, శతభిషం కుంభంలో ఉంటాడు, అలా మనం చూసుకోవాలన్నమాట. అదేవిధంగా గురుడు కనుక చంద్రుడు ఉన్నటువంటి రాశిలో కనుక ఉంటే జాతకులకు ఎప్పుడు కూడా 1 సంవత్సర కాలం పాటు ధనపరంగా నష్టపోతాడు. గురుడు ధనానికి అధిపతి. ఆతృత పెరిగిపోతూ ఉంటుంది. అవమానాలు అనుమానాలు ఉంటాయి. బంధువులతోటి మిత్రులతోటి కూడా గొడవలు ఉంటాయి. ప్రయాణాలన్నీ కూడా పనికిమాలిన ప్రయాణాలే చేస్తాడు. ఏది కూడా కలిసి రాదు. పైగా తిని కూర్చుని గొడవ పెట్టుకుంటూ ఉంటాడనమాట. ఇంచుమించుగా ఆ సంవత్సరం అంతా టోటల్గా ఇలాగే ఉంటుంది. అలాగే గురుడు కనుక 2వ రాశిలో ఉంటే, అంటే చంద్రుడున్న రాశి ఒకటైతే నెక్స్ట్ రాశి ఏదైతే అది అలా ఉంటే 2 అనేటువంటిది శుభప్రదమైనటువంటి అంకె గురుడికి. ధనరాబడి బాగుంటుంది, సంసార సుఖం బాగుంటుంది, ఏది అనుకుంటే అది నెరవేరుతూ ఉంటుందన్నమాట. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి వృద్ధి ఉంటుంది, శత్రువులు నశిస్తారు, కార్యాలన్నీ కూడా అన్నీ కలిసి వస్తాయన్నమాట. అలాగే గురుడు కనుక 3వ రాశిలో ఉంటే, చంద్రుడి నుంచి 3వ రాశిలో ఉంటే, 3 అనేది మంచిది కాదు. ధన వ్యయం, ఖర్చులు ఉంటాయి. వ్యాపారం చేసేవాడికి కానీ, వ్యవహారం చేసేటువంటి వాళ్ళకి కానీ, ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి కానీ అనేక రకములైనటువంటి అవరోధాలు. ఏది చేద్దామన్నా అవ్వదు. అలాగే స్థానచలనం, స్థానభంగం కూడా ఉంటుంది. అంటే ఆ ఉన్నటువంటి ప్రదేశం నుంచి వెళ్ళిపోయేదాకా నిద్రట్టదనమాట ఆ వ్యక్తికి. ఎలాగో అలా ట్రాన్స్ఫర్ చేంజ్ చేసుకోవాలి, వెళ్ళిపోవాలనుకుంటాడు. వెళ్ళిన తర్వాత ఆ వెళ్ళిన చోట కూడా సుఖశాంతులు ఉండవు. అటువంటి వాళ్ళందరూ కూడా గురుడికి పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది. అలాగే కష్టపడి ప్రయాణాలు చేయడం, విపరీతమైనటువంటి ప్రయాణాలు అనమాట, అలా ఉంటాయి. నెక్స్ట్ గురుడు కనుక 4వ రాశిలో ఉంటే, అంటే చంద్రుడు ఉన్నటువంటి రాశి ఒకటైతే 2, 3, 4లో ఉంటే, ఇది కూడా దీన్ని అర్ధాష్టమ గురుడు అంటారు. ఈ అర్ధాష్టమ గురుడు ఉన్నప్పుడు జాతకంలో ఆ జాతకులకి నష్టాలు జరుగుతాయి. కాబట్టి అటువంటి వాళ్ళు ప్రత్యేకంగా గురుడికి జపాలు, పూజలు, అభిషేకాలు, దానాలు ఇటువంటివి కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే బాగుంటుంది. ఎలా ఉంటుంది? ఆందోళన ఎక్కువైపోతుంది. అలాగే అవమానాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే అధికార దుర్వినియోగం జరుగుతుందన్నమాట. అంటే ఎవరినైనా నమ్మినా కూడా మోసపోవడం, ఏదైనా ఒక శుభకార్యం తలపెట్టినా అవ్వకపోవడం, సుఖం లేకపోవడం, ఇలా జరుగుతుందన్నమాట. నెక్స్ట్ గురుడు కనుక 5వ రాశిలో ఉంటే ఏమవుతుంది? గురుడికి 5వ రాశి చాలా మంచి అంకె అనమాట. చాలా గొప్ప అదైనటువంటి అంకె. ఈ దాంట్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అధికారం వృద్ధి అవుతుంది. అలాగే అనేక రకాలుగా వాళ్ళ యొక్క జీవితం అభివృద్ధి చెందుతుంది. ఏదో ఒక శుభకార్యం ఖచ్చితంగా చేస్తాడు. ఇంట్లో ఏదైనా పెళ్ళికి ఎదిగిన వాళ్ళు కానీ, ఉపనయనానికి ఉన్నవాళ్ళు కానీ, ఇంటి విషయంలో కానీ, అలాగే లేదా ఏదో ఒక చోట శుభకార్యానికి వెళ్ళడం, అటెండ్ అవ్వడం, అక్కడ పెత్తనం చేయడం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే శత్రువులందరూ కూడా మిత్రులుగా మారుతారు. అలాగే సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకు కూడా సంతానయోగం ఉంటుంది. మిత్రులు పెరుగుతారు, ధనం బాగా ఉంటుంది, అధికార గౌరవ మర్యాదలన్నీ కూడా పెరుగుతాయి. నెక్స్ట్
గురుడు కనుక 6వ రాశిలో ఉంటే అలా ఉంటుంది. చంద్రుడి నుంచి లెక్క పెట్టుకోవాలి. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే గురుడు 6వ రాశిలో ఉండగా ఇది మంచిది కాదు. ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదో ఒక రకమైనటువంటి భయం ఉంటుందన్నమాట. ఆ భయానికి డెఫినేషన్ ఏమి ఉండదు. ఏంటయ్యా అంటే ఏమి లేదంటాడు, కానీ భయపడుతూ ఉంటాడు. వృధా శ్రమ, ఎందుకు పనికిరాదు, ఎందుకు కష్టపడుతున్నాడో తెలియదు, ఎందుకు రాస్తాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు, తాను చేసిందంతా వృధా అవుతుంది. ఏదో రకమైనటువంటి భయం, కంగారు, విరోధాలు, ఇంట్లో కూడా ఆఖరికి భార్యాభర్తల మధ్య కూడా సంసార సుఖం లేక ఇతను వేరే పొయ్యెట్టుకుని వేరే వండుకుని తిన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. తర్వాత 7వ రాశిలో ఉంటే, గురుడు 7వ రాశిలో ఉంటే అలా ఉంటుంది. చంద్రుడి నుంచి లెక్క పెట్టుకోవాలి. అలా లెక్క పెట్టినప్పుడు 7వ రాశి అనేటువంటిది గురుడికి శుభప్రదమైనటువంటి అంకె. కాబట్టి కుటుంబ సౌఖ్యం, అప్పటిదాకా వీడు వేరే పొయ్యెట్టుకు తిన్నవాడు నెక్స్ట్ ఇయర్కి ఇద్దరు కలిసి వండుకుంటారనమాట, కలిసిపోతారు. ధనలాభం, ధనపరంగా ఏదో రకంగా రావాల్సినటువంటి పాత బాకీలు కూడా రావన్నమాట. అటువంటివన్నీ కూడా ఈ గురుడు 7వ రాశిలోకి వచ్చేటప్పటికి వస్తాయి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ గురుడు గురించి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, 6 నెలల వరకు అసలు మంచి కానీ చెడు కానీ చేయడు. ఈయన చాలా సాఫీగా ఉంటుందన్నమాట. రిమైనింగ్ 6 months పీరియడ్లోనే ఆయన యొక్క గొప్పైన ప్రతిభైన దారుణాలైన ఇవన్నీ కూడా చూపిస్తాడనమాట. 7వ రాశిలో ఉండగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, వనితా సౌఖ్యం ఉంటుంది, స్త్రీ సౌఖ్యం ఉంటుంది, యాత్రలు మంచి మంచి యాత్రలు చేస్తాడు, బాగా అభివృద్ధిలో ఉంటుంది జీవితం. నెక్స్ట్ 8, దీనికి అష్టమ గురుడు అంటారు. ఈ అష్టమ గురుడు అనేటువంటిది దోషప్రదమైనటువంటిది. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళు శాంతులు కానీ పరిహారాలు కానీ చేసుకుంటే బాగుంటుంది. శాంతులు పరిహారాలు అంటే అనేక రకాలు ఉంటాయి. ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించడం, బ్రాహ్మణ చేత నమ్మక పారాయణ చేయించుకోవడం, గురువారం రోజున రుద్రాభిషేకం చేయించుకోవడం, గురువారం చేయించాలి, సోమవారం కాదు. రుద్రాభిషేకం చేయడం, లేత రావి ఆకులు తినడం, రావి పళ్ళు తినడం, ఇటువంటివన్నీ చేస్తే బాగుంటుంది. అలాగే మొలక శనగలు తినడం, ఇటువంటివన్నీ చేసినట్లయితే బాగా కలిసి వస్తుంది. 8వ రాశిలో ఉండగా ఎలా ఉంటుందట, విపరీతమైనటువంటి ధన నష్టం, ఏదో రకంగా వ్యాపారంలో కానీ ఎక్కడైనప్పటికీ కూడా ధన నష్టం, ఏదో ఒక చెడు జరుగుతూ ఉంటుంది. ఆ చెడుకి నిర్వచనం ఉండదు, ఏదో ఒక చెడు జరుగుతూ ఉంటుంది. ఆ చెడుకి ఇతను అటెండ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. అలాగే అక్కర్లేని ప్రయాణాలు, అక్కర్లేని ఖర్చులు, అక్కర్లేని శ్రమ, అక్కర్లేని ఇబ్బందులు అన్నమాట. నెక్స్ట్ 9వ రాశిలోకి వస్తాడు. ఈ 9వ రాశిలోకి ఎప్పుడైతే వచ్చాడో, 9వ రాశి అనేటువంటిది గురుడికి చాలా గొప్పదనమాట. అన్ని రాశుల్లో కంటే తాను తన చంద్రుడి నుంచి 9వ రాశిలో ఉన్నప్పుడు ఆ జాతకులందరికీ కూడా గొప్ప సమయం వస్తుంది. అంటే 12 సంవత్సరాలలో ఈ 9వ రాశిలో ఉండగా ఇచ్చినంతటి శుభ ఫలితాలు ఇంకే రాశిలో కూడా ఇవ్వడనమాట. అంటే 12 ఏళ్ళకు ఒకసారి ఆ వ్యక్తి జాతకంలో అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తాడు. ఎలాగా, ధనవృద్ధి, డబ్బుకి ఏమీ లోటు ఉండదు, ఏదో ఒక రకంగా ధనం వస్తూనే ఉంటుంది, ఇంట్లో బాగుంటుంది, భార్యాపుత్రులతో అన్నీ బాగా గడుపుతాడు, శుభకార్యాలకు అటెండ్ అవుతాడు, ఇంట్లో శుభకార్యాలు చేస్తాడు, అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. అప్పటిదాకా రానటువంటి ప్రమోషన్స్ వస్తాయి, అధికారం బాగుంటుంది, ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా పూర్తిగా విజయవంతంగా జరుగుతుందన్నమాట. తర్వాత గురుడు 10వ రాశిలో ఉంటే అలా ఉంటుంది. 10వ రాశిలో ఉండేటప్పటికి కూడా బ్యాడ్ డే, సంతానానికి నష్టం, అనారోగ్యాలు, ఇబ్బందులు పడడం, సుఖశాంతులు లేకపోవడం, జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఏసీబీ ట్రాప్లు అవి అంటారు కదా, అటువంటివన్నీ జరిగి ఉద్యోగం పోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఆఖరికి మిత్రులే శత్రువులుగా కూడా మారుతారు, ఎవరు కూడా దగ్గరికి రారు. ఇటువంటి అనేక రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా గురుడు కనుక 10వ రాశిలో ఉంటే, ఈ 10వ రాశి అనేటువంటిది కర్మస్థానం అంటారు. దీన్ని కర్మస్థానం అన్నా రాజ్యభావం అన్నా ఒకటే. కాబట్టి ఇది టోటల్గా ఉద్యోగం మీద ఎక్కువ ప్రతాపాన్ని చూపిస్తుంది అనమాట. 10వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు మనకి శుభ ఫలితాలు ఇవ్వడం కాదు కదా, చెడు ఫలితాలు ఇస్తాడనమాట. కాబట్టి ఇటువంటి వాళ్ళందరూ కూడా గురుడు 10వ రాశిలోకి సంచరిస్తున్నప్పుడు, 10వ రాశిలోకి ఎంటర్ అవుతున్నప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చెడు జరగకుండా, మంచి జరగడం అలా పక్కన పెట్టండి, చెడు జరగకుండా మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని వాటిలోంచి మనం బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే అధికార దుర్వినియోగం జరుగుతుంది, అధికారంలో తేడాలు వస్తాయి,
అప్పటిదాకా ఎంతో గౌరవ మర్యాదలు సన్మానాలు పొందినటువంటి ఆ ఉద్యోగి అందరి చేత కూడా అవమానింపబడతాడు. నెక్స్ట్ 11వ రాశిలోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? గురుడు 11వ రాశిలో కనుక ఉన్నట్లయితే అప్పటిదాకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగ లాభం ఉంటుంది, ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే టెంపరీగా చేస్తున్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్గా అవ్వడానికి ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలా గౌరవాలు మర్యాదలు అన్నీ కూడా పెరుగుతాయి. ధనం పరంగా ఎక్కడ లోటు ఉండదు. 10 రూపాయల కోసం ఆశిస్తే అది 20 రూపాయలు దొరుకుతుంది. అధికారం వృద్ధవుతుంది. ఇంట్లో అందరూ కూడా ఆ వ్యక్తిని గౌరవిస్తారు. గౌరవ మర్యాదలు బాగుంటాయి. అలాగే బయట మిత్రులు అలాగే బంధువులను కూడా చాలా అద్భుతమైనటువంటి గౌరవమైనటువంటి ఉంటాయి. అలాగే కూడా 10 మంది రమ్మంటూ ఉంటారు, సన్మానాలు చేస్తూ ఉంటారు. గౌరవ మర్యాదలకి ఏ విధంగా కూడా లోటు లేకుండా అప్పుడే అయిపోయిందా ఈ సంవత్సరం అంతా అనేటువంటిది అనిపిస్తుంది అనమాట ఆయనకి. నెక్స్ట్ 12వ రాశిలో ఇదే లాస్ట్. ఈ 12వ రాశిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అన్నీ సమస్యలే. ఎందుకంటే గురుడు ద్వాదశంలో ఉంటే అన్నీ పనికిమాలిన కష్టాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఫ్యామిలీకి దూరం అయిపోతాడు. భార్యతో ఉంటే భర్తతో ఉంటారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళు గురుడు ద్వాదశంలో ఉండగా వాళ్ళకి వీళ్ళకి సుఖం ఉండదు. ఎప్పుడో ఏడాదికో 6 నెలలకు ఒకసారి కలుసుకోవడం, ఉద్యోగ రీత్యా కావచ్చు, గొడవల రీత్యా కావచ్చు. ముఖ్యంగా గొడవలు రావడానికే ఉంటాయి. భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉండదు. ఈవిడ అర్థం చేసుకోదు, ఆయన అర్థం చేసుకోడు. అలాగే దానివల్ల లేనిపోని సుఖదుఖాల్లో దుఃఖం ఎక్కువ ఉంటుంది కానీ సుఖం తక్కువ ఉంటుంది. అక్కర్లేని ప్రయాణాలన్నీ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సమయంలో కనుక ఎవరికైనా ధనపరంగా మిత్రుడనో లేకపోతే బంధువునో పట్టుకెళ్ళి ఇచ్చినటువంటిది తిరిగి రాకపోగా వాడికి చెడు మిగులుతుంది. నువ్వే ఇచ్చావు పెద్ద గొప్పకి, పెద్ద 5 లక్షలు ఇచ్చాడు, 5 లక్షల కోసం ఎంత అలా అంటున్నాడు చూడండి. 5 లక్షలు అంటే అప్పుడు సింపుల్గా ఉంటుంది అనమాట. పుచ్చుకున్నప్పుడు మాత్రం వాడు చాలా గొప్పగా ఉంటుంది. అంచేతను ఏంటంటే ఇచ్చావులేవయ్య అని చెప్పేసి ఎదురు తిరిగి తిడతారనమాట. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, గురుడు ఎక్కువ కాలం ఉంటాడు. ప్రతి వాళ్ళకి కూడా 1 సంవత్సర కాలం పాటు ఉంటాడు. అదే పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తుంది కదా. అట్లాగే ముఖ్యంగా సింహరాశిలోకి వచ్చినప్పుడు మనకి గోదావరి నది పుష్కరాలు వస్తాయి. కన్యారాశిలోకి వచ్చినప్పుడు కృష్ణానది పుష్కరాలు వస్తాయి. అలాగా ఒక్కొక్క రాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు సింహం గతే దేవ గురో సార్ధ త్రికోటి త్రింశత్ కోటి పుష్కర రాజ సమాగమన ప్రయుక్త మహాపర్వణ పుణ్యకాల సమయే అని చెప్పి సంకల్పం చెప్పుకుని మనం గోదావరిలో స్నానం చేస్తాం. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని గురుడు ఎంత గొప్పవాడో చూసి, ఆ గురుడు ఎప్పుడైతే అనుకూలమైనటువంటి స్థానాలలో ఉండడో అప్పుడు వాళ్ళు యథాశక్తి గురుడికి పరిహారం చేసుకున్నట్లయితే ఏ విధమైన నష్టం ఉండదు. కంగారు పడవలసినటువంటి పని అయితే ఉండదు. లాభం పక్కన పెట్టుకుని నష్టం రాకపోతే అది కూడా లాభమే కదా. వ్యాపారం చేస్తూ ఉంటాడు, నష్టం రాకపోతే పర్వాలేదు, లాభం మాట దగ్గర పెట్టి దూరం పెట్టి. అంచేత ఈ విధంగా కనుక పరిహారాలు చేసుకుంటూ మొలక శనగలు తింటూ, శనగలు దానం చేస్తూ, శనగపప్పు దానం చేస్తూ, రుద్రాభిషేకం చేయించుకుంటూ, అలాగే ఏమీ కుదరకపోతే ఆఖరికి ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ దేవానాంచ ఋషీనాంచ ఆ శ్లోకాన్ని బాగా చదువుకుంటూ ఉన్నట్లయితే ఆ గురుడు యొక్క ఆయురారోగ్య భాగ్యభాగ్యాలు మీకు ఇస్తాడు. అన్ని రకాలుగా కూడా బాగుంటుంది. ఆ గురుడు వల్ల పొందేటువంటి శుభ కార్యక్రమాలన్నీ కూడా పొందవచ్చు అన్నమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496.